గురువు చంద్రబాబుకు మేలు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు హడావుడి పెట్టి తెలంగాణ నీళ్లను దోచుకుపోవడానికి సహాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90% పూర్తయితే 10% పనులు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయడం లేదంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టి తెలంగాణ నీళ్లను దోచుకుపోవడానికి సహాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90% పూర్తయితే 10% పనులు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయడం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మెలిగిన 10% పనులను పూర్తి చేసి వికారాబాద్ కు సాగు తాగునీరు అందిస్తారని భావించిన ప్రజలకు నిరాశ ఎదురవుతోందని ఆరోపించారు. 2027 వరకు కొడంగల్ కు నారాయణ లిఫ్ట్ ద్వారా నీరు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలు ఎండ పెడతారు అంటూ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాకు సాగు తాగునీరు ఇచ్చే ఆలోచనలో సీఎంకు లేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఒక్కో నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తామంటేనే రేవంత్ దిగివచ్చిండని అన్నారు. వికారాబాద్ జిల్లా ప్రజలు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమై పోరాటాలు చేయవలసి వస్తోందని హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 90% పనులు పూర్తి చేసి పెడితే ఆ 10% పనులు పూర్తి చేసి మా వికారాబాద్కు నీళ్ళు ఇస్తారు, సాగునీరు ఇస్తారు, తాగునీరు ఇస్తారు అని చెప్పి మేము సంతోషపడ్డాం. కానీ ఆ 10% పనులను కూడా పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా మేలు చేద్దాము, ఏ పథకాలైతే ఏ విధంగా నీటిని అక్కడికి దోసుకుపోవడానికి మనం సహకరిద్దామనేది ఆలోచన చేస్తున్నారు తప్ప వికారాబాద్ జిల్లాకు సాగునీరు కానీ తాగునీరు కానీ తీసుకురావాలని చెప్పి ఏ కోశాన కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఈ మధ్య ఒకసారి కొడంగల్కి వచ్చినప్పుడు బహిరంగ సభలో చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పిండ్రు అంటే 2027 వరకు కొడంగల్ నియోజకవర్గానికి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకొస్తా అని చెప్పి చెప్తున్నాడు. సంతోషం, తీసుకురండి. కానీ కొడంగల్కి ఒక్కటే తీసుకొచ్చుడు కాదు, వికారాబాదు జిల్లాలో ఉన్నటువంటి మా వికారాబాదు నియోజకవర్గం ఏం పాపం చేసింది, పరిగి ఏం పాపం చేసింది, తాండూరు ఏం పాపం చేసింది, వాటి గురించి అసలు మాట కూడా మాట్లాడతలేవు. మరి మిగిలిన 3 నియోజకవర్గాల గురించి మాట కూడా ఎత్తడం లేదంటే ఈ జిల్లా వాసులు నీకు మీ పార్టీకి ఓటు వేయలేరా? మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారు 90% పనులు పూర్తి చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు దానికి ₹1 కూడా కేటాయించకుండా దాన్ని పడవ పడేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఈ నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు వస్తుంది. కానీ మీరు మాత్రం ఒక కొడంగల్కే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదు. లేకపోతే మళ్ళా వికారాబాదు జిల్లా నుంచే మరో ఉద్యమం మొదలవుతుంది. తెలంగాణ ఉద్యమం లోపల ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఏ విధంగా అయితే పాల్గొన్నారో వికారాబాదు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల వారు పార్టీలకు అతీతంగా మళ్ళా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అట్లా తెప్పించుకోవద్దని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా.